లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగ్గచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్లో ఇవాళ బీఆర్ఎస్ మహా ధర్నా నిర్వహించనుంది. అటు కేటీఆర్ మాజీ మంత్రులు ఈ ధర్నాకు హాజరు కానున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఫ్లెక్సీల రగడపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. సో ఏం జరుగుతోంది మహబూబాబాద్లో? బీఆర్ఎస్ ధర్నా, అలాగే దాన్ని అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ ప్రకటిస్తోంది. మరోవైపు ఫ్లెక్సీల్ని కూడా చించేస్తున్న పరిస్థితి మనకి మహబూబాబాద్ నుంచి అందుతోంది. సో ప్రస్తుతం ఏంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? మహేందర్, రైట్. లగ్గచర్ల బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ మహా ధర్నా తలపెట్టింది మహబూబాబాద్లో. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు కూడా హాజరవబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగాయి. నగరం అంతా కూడా ఫ్లెక్సీలు వెలిసిన పరిస్థితి కూడా చూసాం. అయితే ఈ ధర్నాన్ని అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఒకంత ఉద్రిక్త వాతావరణం అక్కడ కనిపిస్తోంది. మరోవైపు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. అయితే ఎవరు చించారు అనే దానిపై కూడా దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ధర్నా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మహేందర్, చెప్పండి. ఏం జరుగుతుంది మహేందర్? లగచర్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మహబూబాద్లో తలపెట్టిన మహాధరణ సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మరికొద్దిసేపట్లో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమానికి సంబంధించి హాజరు కానున్నారు. ఇక్కడ భారీ ఏర్పాట్లు సంబంధించి చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా లగచర్ల ఇష్యూను కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. దీంతో కూడా పెద్ద ఎత్తున సంబంధించి ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా లగచర్ల ఇష్యూని బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తిన తర్వాత ఇంత భారీ స్థాయిలో మొదటిసారి భారీ మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దీన్ని విజయవంతం చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న ఒక మెసేజ్ను కూడా పంపే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేయనుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మహాధర్నా సంబంధించి మాట్లాడడానికి మనతోని రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ కావాలనే దీన్ని రాజకీయం, బీఆర్ఎస్ పార్టీ కావాలనే రాజకీయం చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి నేతలు విమర్శిస్తున్నారు. గిరిజనులకు సంబంధించి ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొనే వారికి ఆస్కారం కూడా లేదని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇది ముమ్మాటికి నవంబర్ 11 నుంచి ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు, గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లగచర్ల ఇష్యూలో జరిగినటువంటి దమనకాండను, గిరిజనుల సోదరునిపై జరిగినటువంటి దాడుల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దీన్ని తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు చేస్తుంది ఒక బీఆర్ఎస్ పార్టీ. ఉధృతంగా చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే. మిగతా పార్టీలు చూస్తూ అప్పుడప్పుడు మాట్లాడుతున్నాయి తప్ప ఇంత తీవ్రంగా వాళ్ళను దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన ఏదైతే కావాలో ఆ భూములు పోకుండా కాపాడే బాధ్యత ప్రథమంగా. నెక్స్ట్ వాళ్ళందరికీ బెయిల్ తెప్పించేసి ఊళ్ళో కూర్చోబెట్టి తీసుకొచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికి సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఢిల్లీకి తీసుకెళ్లి అన్ని కమిషన్లను కలిసి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, హెచ్ఆర్సీ అందరూ కూడా తీవ్రంగా స్పందించారు. దానికి కూడా కారణం బీఆర్ఎస్ పార్టీ. ఇంకా పార్లమెంట్లో కూడా రేపు లేవనెత్తడానికి, రాజ్యసభలో లేవనెత్తడానికి కూడా మేము కూడా తయారుగా ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజలకి భూములు ఇవ్వము అన్న తర్వాత వదిలేయాలి, లేదా వాళ్ళతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలి తప్ప బలవంతంగా లాక్కొని దాడులు చేసి, కరెంటు బంద్ చేసి, నైటు దాడులు చేసి వాళ్ళ పిల్లల్ని, భర్తల్ని, కుటుంబ సభ్యులందరినీ జైలు పాలు చేసి ఆడవాళ్ళని తీవ్రంగా కొట్టిన ఈ విషాద ఘటనను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. వాళ్ళకు తగిన న్యాయం చేసేదాకా పోరాటం చేస్తూనే ఉంటుంది. దానికోసం ఎక్కడికక్కడ 33 జిల్లాల్లో ధర్నాలు చేస్తూనే ఉంటారు. ప్రతి గిరిజనులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరి దగ్గర తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఆ తిరుగుబాటు ఆ మంటల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ గిరిజనులు చేస్తున్న దానికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్గా ఉంటుంది. ఆ మంటల్లో మాత్రం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కాలిపోతుంది. ఎందుకంటే గిరిజనులు, బీసీలు, గిరిజన సంఘాలు కూడా అడ్డుకుంటామని ప్రకటించారు. దీన్ని ఎట్లా దేన్ని అడ్డుకుంటాయని ప్రకటించాయని ఉంటున్నారు మీరు?
ఏమి ఉండవు. గిరిజనులు ఉన్నారు, దాంట్లో బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. పేద ప్రజలందరి కోసం అందరి భూమి పోతుంది. 1374 ఎకరాల భూమిలో ఎకరం, అరెకరం, 2 ఎకరాలు ఉన్న రైతులు, పేద రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేదు అన్నప్పుడు వదిలేయాలి. ఎందుకంటే అక్కడ పెట్టాల్సిన సీఎం గారి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పెట్టబడేటువంటి ఫార్మా విలేజ్ అక్కడ పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. ఎప్పుడైతే హైదరాబాద్ పక్కనే 14,000 ఎకరాల భూమి సేకరించి రెడీగా ఉన్న దాన్ని పెట్టకుండా దాన్ని పెడితే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని విస్మరించి ఎక్కడో తీసుకెళ్లి ఊళ్ళో పెట్టినప్పుడు దాన్ని కేర్గా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాలు ఉండే. అవన్నీ చేయకుండా దాడులు జరిపి బలవంతంగా లాక్కునే ప్రయత్నాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. అక్కడ జరిగిన దాడిని అమానుషంగా ఖండిస్తుంది. బీఆర్ఎస్ రైతులందరికీ, గిరిజన వాళ్ళకి, మహిళలకు కానీ, జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ ఇళ్లలో ప్రశాంతంగా దిగేదాకా కానీ గిరిజనులకు ఏం కావాలంటే అది అందించే పని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇది చూడొచ్చు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్తుంది. ఓవరాల్గా మాత్రం ఈ ప్రోగ్రామ్ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా గిరిజన సంఘాలు కూడా అడ్డుకుంటాయని చెప్పే నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ మాత్రం మహబూబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. హరి రైట్ మహేందర్.